హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం. ఈరోజు మన రైతు కుటుంబంలో ఈ రంజాన్ స్పెషల్ అండి, డబుల్ కా మీఠా. ఈ రంజాన్కి డబుల్ కా మీఠా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మరి ఈ డబుల్ కా మీఠా ప్రాసెస్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ బేకరీ నుంచి తెచ్చిన బ్రెడ్ అయినా సరే, అలానే మెడికల్ షాప్లో మనకి దొరికే బ్రెడ్ అయినా సరే ఈ విధంగా 4 పార్ట్స్గా కట్ చేసుకోవాలండి. ఒక బ్రెడ్ స్లైస్ని 4 పార్ట్స్గా ఇలా కట్ చేసుకుని ఎండలో ఆరబెట్టేసేయండి. ఈ బ్రెడ్ అనేది మనకి ఎంత బాగా గట్టిగా ఉండిద్దో మనకి డబుల్ కా మీఠా కూడా అంత పర్ఫెక్ట్గా కుదిరిద్ది. సో మంచి ఎండలో క్లాత్ వేసేసి ఇలా కట్ చేసుకుని ఆరబెట్టేసుకోండి బ్రెడ్ని. అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్దండి. సో 1 ప్యాకెట్ బ్రెడ్ వచ్చేసి ఇంట్లో 8 మెంబర్స్కి వచ్చేస్తుంది. చక్కగా హాయిగా తినేయచ్చండి తృప్తిగా. ఇట్లా బ్రెడ్ అనేది మంచి ఎండలో బ్రెడ్ అనేది మనకి గట్టిపడిపోయేదాకా ఇట్లా ఆరబెట్టేసుకోండి. చూస్తున్నారు కదండి వీడియోలో, ఈ విధంగా ఎండలో పెట్టేస్తే ముందు ముక్కలుగా కట్ చేసుకుని బ్రెడ్ని కట్ చేసుకున్నాక మాత్రమే ఎండలో ఈ విధంగా ఆరబెట్టేయండి. ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలండి. సో ఈ విధంగా బ్రెడ్ అయితే 1 అవర్ తర్వాత మనకి బ్రెడ్ అనేది బాగా గట్టిపడిపోయింది. ఇంకెలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ పెట్టేసి నెయ్యి వేసేయండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని అందులో మనం కట్ చేసుకున్న ఎండబెట్టిన బ్రెడ్ స్లైసెస్ ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఇలా 4 ఎక్కువ కాదు 3-4 అలా వేయించేసుకోండి. 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ ఇలా తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ రాసుకుంటూ, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇట్లా రాసుకుంటూ బాగా 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి చాలా టైం పడుతుందండి. సో మనకి నూనె కూడా ఎక్కువ పీల్చుకోకుండా ఉండాలంటే మనం ఎండలో ఈ విధంగా 2 వైపులో మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా గెంటితో కలిదిప్పుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కాస్త మనకి లేట్ పడుతుందండి. మీరు ఇన్ కేస్ ఎండలో ఆరబెట్టకపోతే ఈ ప్రాసెస్ చేయండి. మీరు ఎండలో కనుక బాగా మనకి బ్రెడ్ గట్టిపడిపోయేదాకా ఉంచితే కనుక చక్కగా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసి చేసేయచ్చు. అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సో ఎండలో బాగా బ్రెడ్ గట్టిపడిపోయేంత వరకు ఉంచి తర్వాత స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి. మనకి రెసిపీ అనేది కూడా బాగా కుదురుతుంది. ఇలా అయితే చాలా లేట్ పడుతుంది. సో 2 వైపులు కాల్చుకునేసరికి చాలా టైం పడుతుంది. మీకు నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి. ఈ విధంగా చేస్తుంటే నూనె కూడా మనకి బాగా పీల్చుకుంటుంది. చూసారు కదండి, బాగా పీల్చుకుంటుంది నూనె. ఇంకా ఈ కలర్లోకి రాగానే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇంకా మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకుని మరికొన్ని ముక్కలు వేసేసుకుని ఈ విధంగా మళ్ళీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చూసేద్దాం. మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకొని సేమ్ అదే బాండీలో బ్రెడ్ ముక్కలన్నీ వేసేయండి. మనం బ్రెడ్ అనేది బాగా గట్టిపడిపోయేంత వరకు ఎండలో ఉంచాం కదండి. సో నూనె కూడా ఎక్కువ పీల్చదు మనకి. బ్రెడ్ ఇలా 2 వైపులు టర్న్ చేసుకుంటూ బాగా నూనెలో ఫ్రై చేసేయండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, మాడకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని స్టవ్ని ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులో ఈ విధంగా నూనెలో వేసేసుకుని బ్రెడ్ని ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. 2 వైపులు తిప్పుకుంటూ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, ఒక్కొక్క బ్రెడ్ కలర్ మారుతుంది. కలర్ మారినట్టు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ వైపు అయితే నాకు బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో ఆ బ్రెడ్ తీసేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా కాస్త కలర్ చేంజ్ అవుతుంది. ఇవన్నీ ఈ బ్రెడ్ అంతా ప్యాకెట్ బ్రెడ్ అంతా కాల్చుకోవడానికి మనకి ఎక్కువ టైం పట్టదండి. ఒక 5 మినిట్స్ టైం అయితే మనకి బ్రెడ్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే మనం ఎండలో గట్టిపడిపోయేంత వరకు ఉంచాము బ్రెడ్ని. సో ఎండలో గట్టిపడిపోయేంత వరకు ఉంచితే మనకి ఆయిల్ కూడా పీల్చదు అండ్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టేసేయండి. ఒక 1/2 లీటర్ పాలు పెట్టేసుకుని ఇప్పుడు చూసారు కదండి, అవి బాగా మరగనివ్వండి పాలని. ఈలోపు మనం కాల్చుకున్న బ్రెడ్ని చూపిస్తున్నాను మీకు. ఎంత బాగా ఫ్రై అయినాయో, అన్నీ ఈక్వల్ కలర్లో వచ్చేసినాయి. గమనించారా?
ఇలా బాగా గట్టిపడేంత వరకు ఎండలో ఉంచాం కాబట్టి మనకి బ్రెడ్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనకి పాలు ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని 4 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించండి. స్పూన్తో మధ్య మధ్యలో కలుపుతూ 4 పొంగులు వచ్చేంత వరకు మరిగిస్తే మనకి ఇంకా కోవా అనేది అవసరం లేదండి. కోవా వేయకుండా పాలని బాగా మరిగించి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి ఇంతలోకి పక్క స్టవ్ మీద అందులో నెయ్యి వేసేయండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని ఇలా గీ 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకుని ఇందులో మనకి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్, అలానే మీ దగ్గర ఏముంటే అవి డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించేసుకోండి. చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సేమ్ అదే బాండీలో పెడుతున్నానండి. వేరే బాండీ కూడా నేను మార్చట్లేదు. నెయ్యి కూడా అట్లానే ఉంది. మీకు ఇన్ కేస్ ఇట్లా ఇష్టం లేకపోతే ఇంకో సపరేట్ గిన్నె పెట్టేసుకుని అందులో సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. వాటర్ పోసేయండి. వాటర్ ఒక గ్లాస్ వాటర్కి మనకి తీసుకుంటున్న ఒక ప్యాకెట్ బ్రెడ్కి ఈ గ్లాస్ వాటర్ పడతాయండి. ఈ గ్లాస్ వాటర్కి అదే గ్లాస్తో పంచదార, షుగర్ కూడా అదే గ్లాస్తో తీసేసుకోండి. ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ షుగర్ కూడా తీసేసుకుని ఇవి బాగా మరిగించండి. ఆ షుగర్ కరిగేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి బాగా మరిగించండి వాటర్ని. షుగర్ అనేది కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఎలా ఉందో టెస్ట్ చేద్దాం. మనకి చేతికి జిగురులాగా బాగా అంటుకోవాలి. అండ్ తీగ పాకం కూడా రావవసరం లేదండి. ఇలా జిగురులాగా చేతికి గట్టిగా ఉండాలి. 2 వేళ్ళకి గట్టిగా అంటుకుంటే జిగురులాగా సరిపోతుంది. మనకి తీగ పాకం అయితే రానవసరం లేదు. ఈ విధంగా చేతికి గట్టిగా అతుక్కుంటే వేళ్ళకి సరిపోతుంది. సో మనకి పాకం కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఇవి దీనిలోకి వేసేసుకుందాం. ఈ పాకంలోకి పంచదార పాకంలోకి వేసేసుకుని మరి ఒక్కసారి బాగా గంటెతో కలిదిప్పేసుకోండి. మనకి ఆ బ్రెడ్ ముక్కలు అనేవి పాకాన్ని బాగా పీల్చాలి కాబట్టి అన్నీ ఈవెన్గా మిక్స్ చేసుకోండి. మనకి బ్రెడ్ ముక్కలకి అన్నిటికీ పాకం పట్టాలి కాబట్టి సో ఈ విధంగా గంటెతో ఒకసారి పైకి కిందకి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. బ్రెడ్ అనేది అసలు విరగదండి, తునిగిపోదు, చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. డబుల్ కా మీఠా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా మనకి పాకం మొత్తం అన్ని బ్రెడ్ ముక్కలు అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోండి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఎక్కువ ప్రాసెస్ కూడా పట్టదు. ఇది మనం చేసుకోవడానికి ఒక పావు గంట అయితే మనకి మంచి స్వీట్ తయారైపోతుంది. సో ఈ విధంగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మరిగించిన పాలు పోసుకుంటూ గెంటితో బాగా కలిదిప్పుకోండి. మనం కోవా వేయట్లేదు కాబట్టి పాలనే బాగా మరిగించుకుని పోసేసుకుంటున్నాం. అసలు కోవా అనేది యూజ్ చేయలేదు. సో ఈ విధంగా పాలు పోసుకున్నాక ఒక 2 మినిట్స్ ఒకసారి గెంటితో కలిదిప్పేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులో ఇలాచీ, యాలకుల పొడి ఒక 4-5 వేసేసుకుని అలానే మనకి ఫ్రై చేసుకుని పక్కనట్టు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా చల్లేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇలా చల్లేసుకోండి. పాలు పోసినాక ఎక్కువసేపు ఉంచక్కర్లా, ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఆరికుంది ఇంకా గట్టిపడుతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీ అయినా డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.